రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడే. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈ నానుడే సరిగ్గా సరిపోయేలా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే తిప్పికొడుతున్నాయి. ఎవరి సలహాలు తీసుకోకుండా చేసిన తప్పుడు ఇప్పుడు ఆయన్ను తిప్పలు పెడుతున్నాయి. ఏ పార్టీలో అయినా కీలక నేతలు ఇద్దరు ముగ్గురు అనుచరులను నమ్మకస్తులను పెట్టుకుంటారు. తాము తీసుకునే నిర్ణయంపై వారితో చర్చించి ఫైనల్ చేస్తారు. బీజేపీలో అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మోదీ, అమిత్ షా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. వైసీపీలో జగన్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు కలిసి తుది నిర్ణయానికి వస్తారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అన్నీ కేసీఆరే. కాకపోతే హరీష్ రావు, కేటీఆర్ తర్వాత తన నిర్ణయంపై చర్చించే మరో నేత కె కేశవరావు. చాలా కీలక నిర్ణయాలను కేసీఆర్ కేశవరావుతో పంచుకునేవారు. కానీ తుది నిర్ణయం మాత్రం కేసీఆర్దే. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలన్నీ కేసీఆర్ ఫైనల్ చేస్తారు. కేసీఆర్ బలాలు, బలహీనతలు కూడా కేశవరావుకు తెలుసు. ఇలా కేసీఆర్ బలం, బలహీనత తెలిసిన కేకే ఇప్పుడు కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో కీలకంగా ఎదిగిన మాజీ కాంగ్రెస్ నేత కేకేనే తిరిగి సొంత పార్టీలోకి తీసుకొచ్చేందుకు స్కెచ్ వేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అనేటువంటి సామెత ఒకటి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు అచ్చం అది వర్తిస్తుంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లంతా కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నారు. అత్యంత నమ్మిన వాళ్ళు, అత్యంతంగా సన్నిహితంగా కొనసాగిన వారు, సలహాదారులుగా పేరొందిన వారంతా కూడా పార్టీని వెళ్ళిపోతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనగా చేసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలన్నీ ఇప్పుడు తనకు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి విషయం అనుకోవచ్చు. ఏదైతే ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమకారులకు నువ్వు తరిమి కొట్టినట్టు వారందరినీ కూడా సమైక్యవాదులను దగ్గర పెట్టుకొని తలసాని శ్రీనివాస్ కావచ్చు, ఇటు దానం నాగేందర్ కావచ్చు, కె కేశవరావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని వీళ్ళకి పదవులు ఇచ్చి అత్యంత సన్నిహితంగా కొనసాగేలా చేసి మొత్తంగా ఉద్యమకారులు విస్మరించారు. ఇప్పుడు ఎవరినైతే దగ్గర పెట్టుకోవాలో వాళ్ళే పక్కలో బల్లెంలాగా మారారు అనేటువంటి పరిస్థితి వచ్చిన పరిస్థితి. సో ఇప్పటికే దానం నాగేందర్ పార్టీని వీడారు. ఇప్పుడు కె కేశవరావు ఏదైతే సలహాదారుగా ఉన్నాడు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ సలహా తీసుకోవాలనుకున్నా కూడా ఒక్క కేశవరావుతోనే సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకునేటువంటి విషయం కూడా ఇప్పుడు దాదాపు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అంత సఖ్యతగా నెలకొన్న వ్యక్తి 10 ఏళ్ల పాటు తనతో పాటు కలిసి ప్రయాణం చేశాను, ఇక్కడ మీతో పాటు కొనసాగలేను, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగాను, కాంగ్రెస్ పార్టీని ఇచ్చింది తెలంగాణ, కాబట్టి నేను చివరి వరకు కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతానంటూ కేశవరావు కేసీఆర్తో నేరుగా చెప్పి మరి కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నటువంటి విషయం కూడా గుర్తొస్తుంది. రేవంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా కేసీఆర్కు సలహాలు, సూచనలు ఇటువంటి కేశవరావునే పార్టీలో రాబట్టాలి అనేటువంటి పథకం ఏదైతే వేశారో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయింది. వాళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే ఖమ్మం నుంచి మొదలైనటువంటి కాంగ్రెస్ సునామీ వరంగల్, నల్గొండ దిశగా హైదరాబాద్లో చూసింది. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి మెజారిటీ వచ్చిన పరిస్థితి. పార్టీ కూడా జెండా రెపరెపలాడే పరిస్థితి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు గ్రేటర్ హైదరాబాద్లో అనుకున్నంత ఓట్లు రాలేకపోవడం, అనుకున్న సీట్లు రాకపోవడం, ఇప్పుడు
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ కూడా తమ ఆధీనంలోనే ఉంది, గ్రేటర్ కూడా కనసనలో ఉంది, గ్రేటర్లో కూడా తమ కాంగ్రెస్ జెండాని ఎగరవేయాలి అనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో అందుకు తగ్గట్టు పావులు కదిపారు. ఆ రకంగా పూర్తిగా సక్సెస్ అవుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గేట్లు ఎత్తేస్తే చాలు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తున్న నేపథ్యం, ఇక గేట్లు ఎత్తకముందే ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా వచ్చేసారు అంటున్నారు. మరి గేట్లు ఎత్తే పరిస్థితి ఏంటి అనేది అదొక క్వశ్చన్ మార్కే ఉంది. మరి ఆ గేట్లలో ఉన్నటువంటి డబల్ డిజిట్ నంబర్ ఎంతమంది ఎవరెవరు అనే దానిపైన కూడా ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. మరి వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ పరంపర ఏదైతే పార్టీ ఫిరాయింపులు కావచ్చు, ఈ పార్టీలోకి అధికారంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి చేరేటువంటి పరంపరను కేసీఆర్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే కేసీఆర్కు ఇబ్బందిగా మారిన పరిస్థితి. మరి ఇప్పుడు పార్టీలు మారిన వారిపైన ఏం మాట్లాడతారు? గతంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఫోరం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చలు చేసుకున్నారు. అప్పుడు రాజ్యాంగం విలువలు ఇవన్నీ నిబద్ధత అని దాదాపు ఎంతోమంది ఏం మాట్లాడినా కూడా అసలు అదంతా కూడా గడిచిపోయింది. పార్టీ మారిన వారందరూ కూడా పదవులు ఇచ్చారు, మంత్రులుగా కొనసాగారు. మరి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరిగాయి, ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాట్లాడడానికి ఏమీ కూడా లేని పరిస్థితి. వలసల గురించి కానీ పార్టీ ఫిరాయింపుల గురించి కానీ ఏం మాట్లాడినా కూడా గతంలో తాను చేసిన పొరపాటే ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. గతంలో మీరు చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందంటారు తప్ప ఎక్కడ కూడా సానుభూతి అనేది కూడా కనబరచని పరిస్థితి ఉంది. సో మొత్తానికి కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళంతా కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇటు రంజిత్ రెడ్డి అలాగే మహేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా కేటీఆర్కు సన్నిహితంగా ఉండేవారు. ఇటు దాదాపు జిల్లాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు మెదక్ నుంచి కావచ్చు ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు కలిశారు. వారంతా కూడా హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇక బొంతు రామ్మోహన్ ఈ హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లే ఫసీదుద్దీన్ వీళ్ళంతా కూడా కవితకు అనుసంధానంలో ఉండేవారు. వీరంతా కూడా ఎవరైతే కుటుంబ పార్టీ అనేది ఏదైతే పేరు పడ్డదో వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉండే వారంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొంత మిగిలిన వ్యక్తులను కూడా నేతలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి అనుకున్నది ఒకటి అయిందో ఒకటిగా కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు దాదాపు ఒక వర్ణాతీతం అని చెప్పొచ్చు. అత్యంత సన్నిహితంగా మెలిగిన కేశవరావు కూడా ఇప్పుడు పార్టీ మారారు. మరి వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏమీ లేదు అని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది ఎవరు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే సీట్ల సంఖ్య ఎంత, ఇదే పరంపర కొనసాగితే మరి దాదాపు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఒక చోట ఉన్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం ఒక అయోమయం గందరగోళంలో పడదని చెప్పొచ్చు.